నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దపల్లి జిల్లాలోని రంగంపల్లిలోని ప్రైవేట్ గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. హైదరాబాద్ లోని విఎస్టీ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ఐపీఎస్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. అదనపు కలెక్టర్ డివేణు. ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్. ఈరోజు పెద్దపల్లి జిల్లాలోని రంగంపల్లిలోని ప్రైవేట్ గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల మరియు వాణిజ్యం మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు, రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్యే విజయ రమణరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వర్యులు దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, ప్రతి మహిళలో అపారమైన ధైర్యం ఉంది. ఆ ధైర్యం వెలుగులోకి వచ్చే ప్రతి అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది. మహిళల సంక్షేమం కేవలం ఒక పథకం మాత్రమే కాదు, అది సామాజిక సమానత్వానికి పునాది అని పేర్కొనడంతో పాటు ప్రజాపాలన ప్రభుత్వం కోటి మంది మహిళలకు అందిస్తున్న సారల పంపిణీ గ్రామాలు, పట్టణాల వ్యాప్తంగా పండుగ వాతావరణంలో జరుగుతోంది. ఇది మహిళల గౌరవం, ఆత్మవిశ్వాసం, అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న గొప్ప కార్యక్రమం అని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను తీవ్రంగా ఖండిస్తూ ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జి సంజీవరెడ్డి, ఐఎన్టీయూసీ జాతీయ సెక్రటరీ జనక్ ప్రసాద్ ఘాటుగా స్పందించారు. హైదరాబాద్ లోని విఎస్టీ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐఎన్టీయూసీ నేతలు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 లేబర్ కోడ్లు దేశంలోని కార్మికుల హక్కులను భారీగా హరించేలా రూపొందించబడ్డాయి. కనీస వేతనాలు, సామాజిక భద్రత, యూనియన్ హక్కులు, సురక్షితమైన పని పరిస్థితులు ఇవన్నీ తీవ్రమైన దెబ్బతింటున్నాయి. ఈ సమావేశంలో ఐఎన్టీయూసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్డి చంద్రశేఖర్, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ విజయ్ కుమార్ యాదవ్, రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణారెడ్డి, ఐఎన్టీయూసీ సింగరేణి నాయకులు త్యాగరాజన్, డెక్కన్ క్రానికల్ యూనియన్ నాయకులు జగన్మోహన్ రెడ్డి, విఎస్టీ యూనియన్ నాయకులు పాల్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కార్మికులకి రిప్రజెంట్ చేస్తున్నటువంటి అన్ని సంఘాలకు కూడా అధ్యక్షుడుగా ఉన్నాడు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019లో 29 కార్మిక చట్టాలని 4 కోడ్లుగా విభజించి కార్మికులకు ఎటువంటి హక్కులు లేకుండా కేవలం పెట్టుబడిదారులకు లాభం చేసినటువంటి కోడ్లు తీసుకొచ్చాడు. నిన్న 21వ తారీఖు నుంచి ఇది అమల్లోకి వస్తున్నట్టు గెజిట్ పబ్లికేషన్ చేసి కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఒక ప్రకటన చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు సంబంధించిన పత్రికలు కానీ, టీవీలు కానీ ఇది బ్రహ్మాండమైన రివల్యూషనరీ కార్మికులకు అని చెప్పారు. అది పచ్చి బూటకం, మోసం, దగ, కార్మికులను కట్టు బానిసగా చేసేటువంటి చట్టాలకి ఈ పెట్టుబడిదారి టీవీలు, పేపర్లు చెప్పడం అనేది హాస్యాస్పదం. దాంట్లో ఉన్న లేబర్ కోడ్ వల్ల వచ్చే నష్టం ఏంటంటే ఈ రోజు ఉన్న చట్టరీత్యా ఏ వసతులు ఉన్నాయో, సౌకర్యాలు ఉన్నాయో కార్మికులకు అవి కట్ చేసి
మరి యజమానులకు లాభదాయకంగా ఉండేట్టు ఈ లేబర్ కోడ్లో మరి వాళ్ళు అందులో చేర్చబడింది. అందుకే అన్ని ట్రేడ్ యూనియన్ వాళ్ళని కలిసి ఇండియాలో ఒక బిఎంఎస్ తప్ప అన్ని కూడా ట్రేడ్ యూనియన్స్ కలిపి దేశంలో ఈ కోడ్కు లేబర్ కోడ్కు విరుద్ధంగా మనం అంతా కూడా ఎడ్యుకేషన్ చేస్తూ ఉన్నాము, స్ట్రగల్ చేస్తూ ఉన్నాము. ఇక ముందు కూడా ఇంకా పెద్ద ఎత్తున అందరం కలిసి స్ట్రగల్ చేసి ఈ యొక్క లేబర్ కోడ్ తీసుకొచ్చిండ్రో దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనస్ఫూర్తిగా మనవి చేస్తున్నాను. అందరు కార్మికులు ఇందులో పాల్గొనాలి. ఈ యొక్క ఎడ్యుకేషన్ లో అందరు పాల్గొని ఈ యొక్క లేబర్ కోడ్ ను అమలు రాకుండా చూడాలి. అన్ని ట్రేడ్ యూనియన్లు కలిసి మేమంతా కూడా ప్రోగ్రామ్ ఇస్తాము. దాని ప్రకారంగా ఈ సెంట్రల్ ట్రేడ్ యూనియన్ కోఆర్డినేషన్ కమిటీ ఏది ఉందో ఆల్ ఇండియాలో దానికి నేను చైర్మన్ గా ఉన్నాను. ఆ కమిటీ వాళ్ళు మరి ఎడ్యుకేషన్ చేయాలని నిర్ణయం చేశారు. ఏ విధంగా చేయాలి ఎడ్యుకేషన్, ఈ లేబర్ కోడ్ ఏ విధంగా వ్యతిరేకించాలి, ఏ విధంగా మనము దీన్ని విడ్రా చేయించాలి అనే విషయం పైన కూర్చొని మాట్లాడి ఒక సమరస్యమైన ప్రోగ్రాం తయారు చేసి అన్ని చేయడం కలిసి ఢిల్లీలో, హైదరాబాద్ లో, అన్ని రాజధానిలో మరి ఎడ్యుకేషన్ చేయడానికి, ధర్నాలు చేయడానికి మేము ప్లాన్ చేస్తామని మీతో మనవి చేస్తాము. రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరి కని పోలీస్ స్టేషన్ ను డీసీపీ భూకే రామరెడ్డి సందర్శించారు. పెద్దపల్లి జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా గోదావరి కని సబ్ డివిజన్ పరిధిలో 1 టౌన్ పోలీస్ స్టేషన్ సందర్శించి డీసీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, రిసెప్షన్ సెంటర్ సందర్శించి రికార్డులు పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితుల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ ఫిర్యాదుల సమస్య సత్వర పరిష్కారంకి కృషి చేస్తున్నామని, బాధితులకు పోలీసులపై నమ్మకం, భరోసా కలిగే విధంగా వ్యవహరించాలని అన్నారు. అనంతరం స్టేషన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది వివరాలను డీసీపీ ఇన్స్పెక్టర్ను అడిగి తెలుసుకోవడంతో పాటు స్టేషన్ పరిధిలో అత్యధికంగా ఎలాంటి నేరాలు నమోదవుతాయి, స్టేషన్ పరిధిలో ఎన్ని సెక్టార్లు ఉన్నాయి, సెక్టార్ వారీగా ఎస్ఐలు నిర్వహిస్తున్న విధులు, వారి పరిధిలోనే రౌడీ షీటర్లు, అనుమానితులు, వారి ప్రస్తుత స్థితిగతులను సంబంధిత సెక్టార్ ఎస్ఐ లని అడిగి తెలుసుకున్నారు. గంజాయితో పాటు ఇతర మత్తు పదార్థాలకు సంబంధించి క్రయ విక్రయాలపై స్టేషన్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి మత్తు పదార్థాల నియంత్రణకై నిరంతరం పనిచేయాలని, నేరాల నియంత్రణకై విజువల్ పోలీసింగ్ అవసరమని, ఇందుకోసం పట్టణంలో నిరంతర పోలీస్ పాట్రోలింగ్ నిర్వహించాలని స్టేషన్ అధికారులకు సూచించారు. డీసీపీ గారి వెంట గోదావరి కని ఏసీపీ ఎం రమేష్, సిఐ ఇంద్రసేనారెడ్డి, ఎస్ఐ భీమేష్, రమేష్, అనుషాబ్ ఉన్నారు. అర్జీల పరిష్కారం సత్వరమే చేయాలని, ప్రజావాణి దరఖాస్తులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి అర్జీలను పెండింగ్ లో ఉంచకుండా పరిష్కరించాలని అదనపు కలెక్టర్ డివేను సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమం సందర్భంగా అన్నదనపు కలెక్టర్ డివేను సమీకృత జిల్లా కలెక్టరేట్ లో ప్రజల నుండి దరఖాస్తులు స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లిచే జారీ చేయడమైంది. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్ లో కరగుట్టలో ఉన్న ఆదివాసీ ప్రజలను కేంద్ర ప్రభుత్వం మారణ హోమం సృష్టించి వేలాది మంది ఆదివాసీ గిరిజన ప్రజలను చంపుతుందని, వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ ను నిలిపివేయాలని, లేకుంటే వామపక్ష పార్టీలతో కలిసి ఢిల్లీ ముట్టడికి పిలుపునిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్రా సదానందం హెచ్చరించారు. సోమవారం నాడు గోదావరి కండిలోని సెరీ ఫంక్షన్ హాల్లో ఆపరేషన్ కాదని వెంటనే నిలిపివేయడంతో పాటు బూటకపు ఎన్కౌంటర్లపై సుప్రీంకోర్టు సిట్టింగ్ చర్చి న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ అన్ని వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాయి. రౌండ్ టేబుల్ సమావేశంలో వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు కె విశ్వనాథ్, ఈ నరేష్, వేల్పుల కుమారస్వామి, మదన కుమారస్వామి, ఏలేశ్వరం వెంకటేష్, గౌతమ్ గోవర్ధన్, కె కనకరాజ్, భిక్షపతి, మార్కాపూరి సూర్య, శనిగరపు చంద్రశేఖర్, ముడి మడుగుల మల్లన్న, రేణుకుంట్ల ప్రీతం, వై లెనిన్, రాజేశం, దుర్గయ్య, నరసయ్య, కరీం పాల్గొన్నారు. స్వతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 8 దశాబ్దాలు అవుతుంది. 8 దశాబ్దాలు అవుతున్న ఛత్తీస్గఢ్ లాంటి, జార్ఖండ్ లాంటి ఆదివాసీ ప్రజలను ఇంకా మనలో కలుపుకోలేకపోయినాం. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. భారతదేశ పాలకులు చేస్తున్నటువంటి తెలియదక్క పనులలో ఇదొకటిగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే 80 ఏళ్లలో చాలా చేయవచ్చు. దేశం ప్రపంచంలోనే గణనీయమైనటువంటి సైనిక శక్తి కలిగినది భారతదేశం, తర్వాత ఆయుధ శక్తి కలిగినటువంటిది. అట్లాంటి దేశము, అట్లాంటి పాలకులు కేవలం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా
వేల మీద లెక్కబెట్టే కొన్ని వందల మంది నక్సలైట్లను చంపడానికి ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం కలగలిసి చంపాల్సినటువంటి పరిస్థితి వాళ్ళకి ఎందుకు ఏర్పడ్డది? కేవలం మావోయిస్టులే ఈరోజు శత్రువుల? ప్రపంచంలో ఇంకేమైనా ఈ ప్రభుత్వాలకు శత్రువులు ఉన్నారా? అంటే ఇన్ని అంతర్గతంగా శాంతి భద్రతల సమస్యగా మీరు పరిగణించడం ఇన్నాళ్ళు చూస్తున్నాం మనం. శాంతి భద్రతల సమస్యను శాంతి భద్రతల సమస్యగా వాస్తవమే కావచ్చు. మావోయిస్టుల దగ్గర ఆయుధాలు ఉండకూడదు, పోలీసుల దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర ఆయుధాలు ఉండకూడదు, ఇది వాస్తవమే. ఆయుధాలు కనుక ఉన్నట్లయితే వాళ్ళు ఒక చిన్న శక్తి, వాళ్ళని ఎందుకు వస్తున్నారు? వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి అణచివేత లేకపోతే పేదరికం కారణంగా వాళ్ళు అక్కడ ఉన్నారు. దాన్ని రూపుమాపకుండా, అణచివేతను తీసేయకుండా, తొలగించకుండా 80 ఏళ్ళైనా ఇంకా ఈ అసమానతలు ఇట్లే కొనసాగిస్తూ వాళ్ళకి సపోర్టుగా ఉన్నటువంటి మావోయిస్టులను చంపడం అనేటువంటిది చాలా దుర్మార్గమైనది. ముఖ్యంగా ఏంటంటే రాజ్యాంగం ఉంది కదా, రాజ్యాంగాన్ని నువ్వు అమలు చేయాలి. రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగాన్ని ఇప్పుడు ఎవరు కూడా ప్రజలు కూడా మేము ఎన్కౌంటర్ చేసామంటే నమ్మల్ని వాస్తవానికి భారతదేశ ప్రజలు ఎవ్వరు కూడా మెజారిటీ ప్రజలు వీళ్ళు ఎదురుకాల్పులు జరిపి ఎదురెదురుగా వస్తే చంపినామనే మాటను ఎవరు నమ్మడం లేదు. పట్టుకుపోయి చంపిన లేకపోతే అనే భావన తప్ప, అంటే ప్రజలందరూ కూడా నమ్మలేని స్థితిలో మీ యొక్క పద్ధతులు ఉన్నాయి. ఇవి మంచిది కాదు. రాజ్యాంగాన్ని అమలు చేయాలి. ప్రజలందరికీ న్యాయమైన పద్ధతిలో బ్రతికేటువంటి హక్కు ఉన్నది, రాజ్యాంగమే కల్పించింది. హక్కును కాపాడే విధంగా మీ పద్ధతులు ప్రవర్తన ఉండాలని ఈ చిన్న చిన్న వీళ్ళ మీద ఈ యొక్క శాంతి చర్చలు తీసుకొచ్చి వీలైతే కలుపుకోవాలి. ఉన్నటువంటి వాళ్ళని జైలుకి తీసుకెళ్ళి శిక్షలు విధించాలి. ఇది చేయాలి తప్ప ఇది సరైనటువంటి పద్ధతి కాదు. నరమేధం అనేటువంటిది చాలా ప్రజల్లో భయానకమైన వాతావరణాన్ని, బాధను కలిగజేస్తున్నది. ప్రజల నుంచి కనుక పోరాటం కనుక వచ్చినట్లయితే, కోపం కనుక వచ్చినట్లయితే అది మరొక పెద్ద పోరాటంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాంటిది అనేయకుండా దేశంలో సమగ్రత, శాంతి నెలకొల్పే విధంగా ఈ భారత పాలకులు నడుచుకోవాల్సిన సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో కోరడం జరుగుతుంది. జిల్లాలో ఉన్నటువంటి వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఆపరేషన్ కగార్ తీసుకొచ్చిందో ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని చెప్పేసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ప్రధానంగా కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తన జేబు సంస్థలుగా ఉన్నటువంటి, తన అనుయాయులుగా ఉన్నటువంటి ఎవరైతే ఆదాని, అంబానీ లాంటి పెద్ద పెద్ద పెట్టుబడిదారులు, కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి సహజ సంపదను మొత్తం కట్టబెట్టడం కోసం, దోచిపెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ, దానికి ఈ దేశంలో ఉన్న సహజ సంపదకు రక్షకులుగా ఉన్నటువంటి ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో ఆదివాసులను అక్కడి నుంచి వెళ్ళగొట్టి ఆ ఖనిజ సంపదను దోచిపెట్టడం కోసం ప్రయత్నాలు చేస్తూ వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, పౌర హక్కుల సంఘాల ఆధ్వర్యంలో కగారును నిలిపివేయాలని చెప్పి, బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ గోదావరిఖని పట్టణంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి, ఇవాళ అడవులో ఉన్నటువంటి ఆదివాసులను ఎల్లగొట్టడానికి కగారు పేరుతోటి బూటకపు ఎన్కౌంటర్లను చేస్తూ అనేక మందిని మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ల పేరిట హత్యలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే ఈ యొక్క కగారును నిలిపేయాలని చెప్పి, బూటకపు ఎన్కౌంటర్లను ఆపివేయాలని చెప్పి మేము సిపిఎంఎల్ గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేనట్లయితే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక మందిని, పెద్ద పెద్ద నాయకులను, కేంద్ర కమిటీ కార్యదర్శులు లాంటి వాళ్ళను హత్యలు చేయడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఇవన్నిటిని కూడా ఆపివేయాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో 18, 19 నవంబర్ తేదీల్లో హిడ్మాతో పాటు మిగతా 12 మంది మావోయిస్టులను, అలాగే జనవరి 1, 2024 నుంచి స్టార్ట్ అయిన ఈ కగార్ ఆపరేషన్ను బీజేపీ ప్రభుత్వం అత్యంత క్రూరంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఆదివాసులను, మావోయిస్టులను సుమారు 800 మందిని హత్య చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న హక్కుల సంఘాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు అందరి డిమాండ్ మేరకు, అట్లాగే బీజేపీ ప్రభుత్వం కూడా, బీజేపీ పార్టీ కూడా నవంబర్ 2023లో ఛత్తీస్గఢ్లో ఎన్నికల సందర్భంగా మావోయిస్టులతో శాంతి చర్చలు జరుపుతామని తెలిపింది. ఇవన్నిటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీ కూడా మార్చి చివరి వారంలో, మేలో శాంతి చర్చలకు సిద్ధమని వచ్చినప్పటికీ కూడా రాజ్యాంగంలో ప్రమాణం చేసిన బీజేపీ ప్రభుత్వం శాంతి చర్చలు చేయకుండా అత్యంత క్రూరంగా హతముర్చడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా బీజేపీ పార్టీ ఏదైతే మేము చట్ట ప్రకారంగా మెదలం, మావోయిస్టు పార్టీని కానీ, ఆదివాసులను కానీ ప్రశ్నించే గొంతులను
కూకడు వేలతోడు పెకలిస్తామని మాట్లాడుతుందో అది చాలా దురుద్దేశంతో చేస్తున్న విషయం. మావోయిస్టు పార్టీతో కాకుండా దేశంలో ఉన్న ఇతర పార్టీలు ఏదైతే ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఇవాళ వాళ్ళు చర్చలు చేసిన నేపథ్యం ఉన్నది. అట్లాగే ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళు ఇతర దేశాలలో యుద్ధాలు ఆపాలి చర్చలు చేయమంటారు. అట్లాగే ఉగ్రవాదులు ఏదైతే దాడి చేసిన వాళ్ళను ట్రంప్ నేపథ్యంలో కూడా వాళ్ళు చర్చలు లేకుండానే ఆపిల్లు. మరి మన దేశ బిడ్డలతోటి మీరు చర్చలు చేయాలని, అట్లాగే కగార్ ఆపరేషన్ నిలిపివేయాలని, ఆదివాసీ ప్రాంతాల్లోని 5వ షెడ్యూల్ గ్రామసభ తీర్మానం పెసా చట్టం అమలు చేయాలి, అక్కడ ఉన్న సైనిక క్యాంపులను ఎత్తివేయాలని ఈ వేదిక తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. వేయాలని చెప్పి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పి ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వామపక్షాల ప్రజా సంఘాలను అఖిలపక్ష సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం కూడా గోదావరిఖని పట్టణంలో సిరి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి వచ్చినటువంటి అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులందరికీ కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున నమస్కారాలు, విపుల అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే కేంద్ర ప్రభుత్వం బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఆపరేషన్ కగారు పేరుతోటి అడవుల సంపద ఖనిజ సంపదలన్నీ కూడా బడా పెట్టుబడిదారులైనటువంటి అదానీ అంబానీ బడా పెట్టుబడిదారుల వాళ్లకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే మరి అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదను ఇవాళ వాళ్ళు దోచుకోవడానికి దోచిపెట్టడానికి ఇవాళ అదానీ అంబానీ వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వారసులకు అప్పజెప్పడానికి వల్ల బీజేపీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. అందులో భాగంగానే ఆపరేషన్ కగారు పేరుతోటి ఈ దేశంలో నక్సలిజం ఉండొద్దు అని చెప్పి మార్చి 30 నాటికల్లా మొత్తం ఈ దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామనేటువంటి ఒక మాటలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి ఆయన హోంశాఖ కేంద్ర మంత్రి అయినటువంటి అమిత్ షా గారి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి అదే పద్ధతిలో అడవిలో ఉన్నటువంటి ఖనిజ సంపదలను కూడా వాళ్ళకు రాసిచ్చి వాళ్ళకు అగ్రిమెంట్ చేసి మరి వాళ్ళని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకోవడానికి ఆదివాసీలు నక్సలైట్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా బూటకపు ఎన్కౌంటర్లు చేసి చిత్రహింసలు పెట్టి చంపుతున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇవాళ ఈ దేశంలో కొనసాగుతూ ఉన్నది. మొన్న హిట్మాన్ కూడా ఇవాళ ఆయన హెల్త్ బాగా లేక హాస్పిటల్కి పోతే పట్టుకొచ్చి మరి ఆయన కూడా జర్నలిస్టులకు ఒక లేఖ కూడా రాశారు, మేము లొంగిపోతా ఉన్నాం, తుపాకులు మేము విరమిస్తా ఉన్నాం, లొంగిపోతామని చెప్పినప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఆయనను పట్టుకొచ్చి అలా భార్యను కూడా పట్టుకొచ్చి చిత్రహింసలు పెట్టి అతి దారుణంగా క్రూరంగా చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వల్ల బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. మరి ఇప్పటికైనా ఆపరేషన్ కగారు నిలిపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని చెప్పేసి మేము సిపిఐగా వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటం ఉద్యమాలు చేస్తామని చెప్పి సందర్భంగా బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వందే మాతర గీతం స్ఫూర్తితో విద్యార్థులు దేశభక్తితో పాటుగా జాతీయ భావాలు పెంపొందించుకోవాలని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంత్ గౌడ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోమల్ల మహేష్ కుమార్ పిలుపునిచ్చారు. వందే మాతరం గేయం రచించి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వందే మాతరం 150 పేరిట జిల్లా వ్యాప్తంగా వందే మాతర కార్యక్రమం నిర్వహించడం జరుగుతోందన్నారు. వందే మాతరం గేయం స్వాతంత్ర సమర యోధులలో దేశభక్తి జ్వాలలను రగిలించిన పవిత్ర గేయమని, ఈ గేయం స్ఫూర్తితోనే స్వాతంత్ర సమర యోధులు బ్రిటిష్ దోపిడీకి ఎదురు నిలబడి స్వాతంత్ర ఉద్యమాన్ని ఉవ్వెత్తున ముందుకు నడిపారన్నారు. వందే మాతర గీతం నాడు దేశాన్ని సంఘటితం చేసిందని, మనం కూడా జాతి కోసం ఏకమవ్వాలని, అందుకోసమే ఉత్సవాలు చేపట్టామన్నారు. నేటి తరం విద్యార్థులు, యువతరం తమలో దేశభక్తిని నింపుకొని రాబోయే తరాలకు ఆదర్శంగా నిలిచే దేశ సమగ్రత, జాతీయ ఐక్యత, సౌభ్రాతృత్వం కోసం యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సంవత్సరం వందే మాత్రం పూర్తి వందే మాత్రం, అసలు వందే మాత్రం పూర్తి వందే మాత్రం అనేది అందరికీ తెలియదు. పూర్తి వందే మాత్రము కొందరికి సంతుష్టికరణ కొరకు మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత దాన్ని 3 చరణాలు తీసేసి 2 చరణాలు పాడడం ప్రారంభించాం. దేశభక్తి అనేది ఎట్లా కోల్పోయినామో, మన స్వతంత్రమైన సంస్కృతి మీద ఎట్లా దెబ్బతీసారో అప్పటి నుంచి స్వతంత్రం వచ్చినా కూడా స్టార్ట్ అయింది మన మీద దెబ్బ. కాబట్టి ఆ వందే మాత్రంలో ఉన్నటువంటి భావన, అమ్మ ఓ అమ్మ నీకు వందనాలు అదట మతపరమైందట. ఒక విచిత్రం, తుమి దుర్గా కోటి కోటి కంట కరకర నినాదకరాలే, కోటి మంది మేము కోసం ఆరాధిస్తున్నాం. స్వతంత్ర ఉద్యమంలో ఉర్రీగులు ఇచ్చినటువంటి వందే మాత్రాన్ని ముక్కలు చేసారు. అదే 150 సంవత్సరాల సందర్భంగా వందే మాత్రము బంకిం చంద్ర చటర్జీ గారు రచించిండు. ఆనంద్ మఠం నుంచి గ్రంథం నుంచి తీసుకొని రాసినటువంటి ఈ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి వందే మాత్రాన్ని మనం చేసుకోవాలి.
అట్లనే ఆడదేవతలు లేరు మాకు. అందుకే మేము అమ్మను పూజించాం. మేము వందే అమ్మ అననం అనేటువంటి వ్యక్తులు మన భారతదేశంలో ఇంకో ఉన్నారు. కాబట్టి మనం అందరం చైతన్యం కావాలి. మనను కూడా అనలేరు 4 రోజులు అయిన తర్వాత, నువ్వు కూడా అమ్మ నాన్నని అంటారు. కాబట్టి మనం ఈ విషయాన్ని ఈ సంవత్సరం అంతా ఈ వందే మాత్రము అందరి ప్రజలలోకి తీసుకుపోయి మహిషాసురుడు దుర్గామాత ఎట్లయితే అవతారం ఎత్తి మహిషాసురుని ఎట్లయితే సమర్థించిందో, మహిషాసురుడు నన్నే మొక్కాలే దేవులేటని అప్పుడు దుర్గామాత అవతారం ఎత్తి సమర్థించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా ఎంతో మంది మహిషాసురులు పుట్టిరు మన దేశంలో. కాబట్టి మనము ఇదంతా ప్రజలకు తెలియజేస్తూ చైతన్యం చేస్తూ మన జాతిని ఒకతాటి మీద నడిపించడానికి కొరకు, ఒకే జాతిని చేసడానికి కోసం ప్రయత్నం చేద్దామని ముగిస్తాం. భారత స్వతంత్ర ఉద్యమంలో భరత జాతి అందరినీ ఒక్కటి చేసి ఈ యొక్క భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి గీతం వందే మాతర గీతం. మన యొక్క జీవన విధానం వందే మాతర గీతం, మన యొక్క ఆలోచన విధానం వందే మాతర గీతం. ఈ యొక్క వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా 1875వ సంవత్సరంలో శ్రీ బంకిం చంద్ర చటర్జీ గారి చేతు నుండి జారినటువంటి ఈ వందే మాతర గీతం ఈ యొక్క భారత స్వతంత్ర ఉద్యమానికి అనేక మంది స్వాతంత్ర సమర యోధులకు, స్వాతంత్ర ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచి స్వదేశీ నిదానంతో ఈ యొక్క వందే మాతర గీతం మనకందరికీ పరిచయమైంది. ఈ యొక్క వందే మాతర గీతాన్ని 1905వ సంవత్సరంలో పఠించడం జరిగింది. మన యొక్క 1950 సంవత్సరంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ యొక్క వందే మాతర గీతాన్ని జాతీయ గీతంగా చేయడం జరిగింది. ఈ యొక్క వందే మాతర గీతాన్ని నేటి యువకులు విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకొని ఆనాడు ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి స్వాతంత్ర సమరయోధులకు స్ఫూర్తినిచ్చినటువంటి ఈ యొక్క వందే మాతరము ఈరోజు ఈ యొక్క యువతకు స్ఫూర్తిదాయకమని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతిరోజు కూడా ప్రతి కార్యాలయంలో కూడా అందరూ కూడా ఈ సంవత్సరం కాలం పాటు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమైనటువంటి గోదావరిఖని ప్రాంత ఈ యొక్క కార్యక్రమ నిర్వాహకులు అయిత పవన్ గారికి మరియు జనగామ శివరాం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో నీ అవకాశాన్ని ముగిస్తున్నాం. విలేజీ రామగుండంలోని శ్రీ సీతారాముల వారి ఆలయంలో పలువురు దాతల సహకారంతో ఆలయ ప్రహారం లోపల ఇటీవల నిర్మించిన అదనపు షెడ్లను రాంపల్లి మురళీధర్ శర్మ, విశ్వేరి హర్కార గంగాధర్ రావు దంపతుల ఆహ్వానం మేరకు హాజరైన పలువురు ప్రముఖులు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోమరపు లావణ్య, అరుణ్ కుమార్, కందుల సంధ్యారాణి, పోచం, గుడ్ల రాజేష్, అంబిక, బండి చంద్రమౌళి, బాలమణి, కొమురవెల్లి లింగయ్య, మల్లేశ్వరి దంపతులు హాజరయ్యారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు ముదాం శ్రీనివాస్, బద్రి రాజయ్య మరియు సరిత కేబుల్ నెట్వర్క్ యజమాని కునారపు రమేష్, అగ్రి గ్రీన్ ఫార్మ్ అధినేత పల్లె రాజు పటేళ్లతో పాటు అధిక సంఖ్యలో విలేజీ రామగుండం ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. మనకు అక్కడ వేదికపైకి రావాల్సింది లావణ్య గారు, అరుణ్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి, రాహుల్ గారు వేదికపైకి రావాల్సిందిగా మనవి, బండి చంద్రమౌళి గారు ఈనాడు ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు వేదికపైకి రావాల్సిందిగా మనవి, ముదాం శ్రీను కార్పొరేట్ వేదికపైకి రావాల్సిందిగా మనవి, ముదాం సత్యరాజు గారు ముందుకు గంగాధరరావు గారు 2 లక్షల రూపాయలు కలెక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంటి ఆయనకు 50,000, వాళ్ళ తమ్ముడు 50,000, వాళ్ళ కుటుంబం నుండి 2 లక్షల రూపాయలు నాకు ఇవ్వడం జరిగింది. దీనికి ఇప్పటికి 4 లక్షల పైన ఖర్చు చెప్తూ పోతే దీనికి ఒక హిస్టరీ ఉంది. ఇక్కడ మా వరలక్ష్మ కూడా మాకు గురు సేవ, మరి మా భద్రరాజు గారు ఎంతమంది సర్వీస్ చేశారు, మా రజితమ్మ ఆరు కూడా ఒకప్పుడు కార్పొరేటర్ సేవ చేసిన మా అనుభవాలు, మరి గ్రామస్తులు మీ అందరూ కూడా ఈరోజు శుభ సమయంలో ఇంకా ఎంతోమంది మేధావులు
అభివృద్ధి చేయవచ్చు. దానిలో మా లింగమూర్తి గారి పాత్ర. ఈస్టర్న్ పోర్టల్లో నిర్మాణ కార్మికులు పేర్లు నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సామాజిక భద్రతా పథకాలు పొందాలని అదనపు కలెక్టర్ డి వేణు అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టర్లోని తన ఛాంబర్ ఆఫ్ అదనపు కలెక్టర్ డి వేణు కార్మిక సామాజిక భద్రతా పథకాలపై అవగాహన సదస్సుల పోస్టర్ ఆవిష్కరించారు. సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ కార్మిక శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలోని అన్ని రెవెన్యూ డివిజన్లలో నవంబర్ 24 నుంచి డిసెంబర్ 3 వరకు నిర్మాణ కార్మికుల కొరకు అమలు చేస్తున్న సామాజిక భద్రతా పథకాలపై ప్రమాద మరణ ఉపశమనం, సహజ మరణ ఉపశమనం, వైకల్య సహాయ పథకం, గ్రూప్ ఇన్సూరెన్స్ పై అవగాహన కల్పించారు. ఈ 10 రోజుల అవగాహన సదస్సులో భవన ఇతర నిర్మాణ కార్మికుల యజమానులు, కార్మిక సంఘ యూనియన్లకు సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పించడం, కార్మిక సంక్షేమ బోర్డులో వారి సభ్యత్వ నమోదు, పునరుద్ధరణ ఫిర్యాదుల స్వీకరణకు చేపట్టడం, ప్రతి రెవెన్యూ డివిజన్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచ యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ అవేర్నెస్ వీక్ 2025 థీమ్ ఇప్పుడు చర్య తీసుకోండి, మన వర్తమానాన్ని రక్షించుకోండి, మన భవిష్యత్తును భద్రపరచుకోండి. సింగరేణి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లోని మైక్రోబయాలజీ విభాగంలో నిర్వహించబడింది. చీఫ్ ప్రిన్సిపాల్ డాక్టర్ నరేందర్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ దయాల్ సింగ్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లావణ్య, హెచ్ఓడి డాక్టర్ జీవో ఓబ్లేసు, ఆర్ఎంఓ డాక్టర్ రాజు, డాక్టర్ కృపాభాయ్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ హర్షిని, డాక్టర్ అనుష, డాక్టర్ సల్మా, డాక్టర్ కల్పన, డాక్టర్ మనస్వి, స్టాఫ్ నర్సులు, 2వ MBBS విద్యార్థులు, AMRకి వ్యతిరేకంగా పోరాటానికి వ్యక్తులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, విధాన నిర్ణేతలు మరియు ప్రజల నుండి సమిష్టి కృషి అవసరం. మనల్ని మనం విద్యావంతులను చేసుకోవడం, అవసరమైన మార్పుల కోసం వాదించడం మరియు ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకి యాంటీబయాటిక్స్ నిరోధక ప్రభావాన్ని కాపాడుకోవడం మనం సహాయపడగలం. ఈరోజు శ్రీ దుర్గామాత దేవాలయం ఓల్డ్ 18 పవర్ హౌస్ వద్ద నూతనంగా నిర్మించిన అన్నప్రసాద వితరణ మహా మండపంను ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆజీవన్ GMD లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా GM మొదట ఆలయ ఆవరణ అమ్మవారి సన్నిధిలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికి అమ్మవారికి అర్చన అభిషేకం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రాజీవ్ రహదారి ప్రక్కన నూతనంగా నిర్మించిన భక్తుల సౌకర్యార్థం అన్నప్రసాద వితరణ షెడ్ ప్రారంభోత్సవాన్ని ప్రత్యేక పూజా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా GM ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా పూల అందజేసి సాలువతో సన్మానం చేసి మాట్లాడుతూ నిర్మించిన ఈ యొక్క మండపం పవర్ హౌస్ కాలనీ, గంగానగర్ కాలనీ వాసులకు ప్రత్యేక పండుగల యందు మరియు చిన్న చిన్న వేడుకలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో అధికారులు శివనారాయణ, వరప్రసాద్, హరిసింగ్, పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి, DGM ఫారెస్ట్ కర్ణ, వీరారెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు మలేష్, రమేష్, బాలాసింగ్, సుధాకర్, నరసింహారెడ్డి, మహేష్, అనిత పాల్గొన్నారు. భరతవర్షే భరతఖండేరు దక్షిణ దిగ్భాగసే శైలాదివాజప్రదేశ కృష్ణావేణ్యా గోదావరిమధ్యప్రదేశస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన క్రమవాది షష్ఠీ సంవత్సరాణాం స్వస్తి విశ్వాభజనామ సంవత్సరే దక్షిణాం శుభజితౌ శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య అనితానాం చిరంజీవినా పుత్రస్య హిమబిందునామదేస్య సహ మంగళాన్ని విధానామదేస్య సహ కుటుంబానాం షోడశోపచార పూజాంచం కర్మకరిష్య జ్ఞానపూర్ణేన క్షేనాదిమంత్రాభోజన యదా స్నానాంతరవస్త్రోస్రాలంకారణార్థే గంధం సమర్పయామి సుగంధవర్మలామ యమామృతియాయ మాధుత్తాయ మాపించమాయ మా మధ్యే మధ్యే పాణ్య ఆనందకర్పూరమంగళ నీరాంజనం దర్శయామి దివ్యా మంత్రపుష్పాంజలిం నమత్పయామి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి మహాదేవి విద్మహే
भवति पुरुषस्तेन्द्रियादिष्टेन्द्रिष्टि स्वस्तमङ्गला सत्यासन्तु वेदोक्तं परिपूर्णायुष्यामिष्टमनोहरिष्टावृद्धिस्तु परिपूर्ण अनुग्रहप्रसाद सिद्धिरस्तु प्रतिष्ठति అందరికీ పనిచేస్తుంది. రేపు ఫంక్షన్ అయినప్పుడు కూడా పనిచేస్తుంది. వాళ్ళకి ఏమైనా రావట్లేదు సార్, ఉద్యోగులు కూడా దగ్గర అక్కడే పెట్టుకుని ఉంటారు. చేస్తున్నా కానీ సుభాష్ ఓం పుత్ర పౌత్ర ప్రవర్తనం తస్మా శివం మే భస్య అదః శాంతిం ప్రయచ్చ మే. ఫలం మనోర్థఫలం పుత్ర పౌత్ర ప్రవర్తనం తస్మా శివం మే భస్య ఏతావానస్య మహిమా అతోస్య రాజ్యం గ్రీష్మయత్నశరద్రవే సప్తాస్యాం పరిదయ సప్తస్సవిదర్శృతః దేవాయుక్తం నమ్నాః అవక్తం పురుషం ప్రజం సంయజ్ఞం పరిజప్రోక్షం పురుషం జాతమర్థః ఆరణ్యాన్ గ్రామ్యస్య ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి స్వస్తిమంత్రాయ మనోవాన్ మనోవిష్ట బలసిద్ధి సంతోషం మంచి గోదావరిఖండ్లోని గంగానగర్ సమీపంలో ఉన్న పౌరోస్ కాలనీలో పాత 18 మెగావాట్ పవర్ ప్లాంట్ దగ్గర ఉన్న అమ్మవారి ఆలయంలో మన పై అధికారుల యొక్క అనుమతి మేరకు ఒక మంచి వాతావరణం చేసుకోవడం జరిగింది. ఒక పార్కును నిర్మించుకోవడం జరిగింది. అట్లనే ఇక్కడ వచ్చే భక్తుల యొక్క సదుపాయం కోసము అట్లనే మరియు అన్నప్రసాదం కోసమని ఒక షెడ్ నిర్మించుకోవడం జరిగింది. చాలా భక్తులందరూ విరివిగా ఎక్కువగా వస్తున్నారు. ఈ రకంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకు ఇది సౌకర్యంగా ఉంటుంది. దీన్ని నిర్మాణం చేయడానికి సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ శనివారం దేశవ్యాప్తంగా అమల్లోకి తెస్తున్నట్టు ప్రకటన విడుదల చేయడం పట్ల గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్సి ఆర్ఎల్ఈ పోషం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాలు మారుస్తూ కార్మికులకు అందాల్సిన అలవెన్సులు, ప్లేడేలు తదితర సౌకర్యాలను కాలరాస్తూ పెట్టుబడిదారులకు అనుకూలంగా 12 గంటలకు పైగా పనిచేయాలని కార్మికుల మీద లేబర్ కోడ్ల రూపంలో పని గంటల ఒత్తిడి తీసుకువస్తున్నారని తెలిపారు. సోమవారం యూనియన్ పిలుపు మేరకు గనులు డిపార్ట్మెంట్లలో పిట్ కమిటీల ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రాలు ఇచ్చి కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏటీయూసీ ఆజీవన్ బ్రాంచ్ ఆఫీసర్ బేరర్స్ మరియు పిట్ కార్యదర్శులు మాధవ,
మాదన మహేష్, రంగు శ్రీను, బోగే సతీష్ బాబు, మానాల శ్రీనివాస్, డప్పులేటి తిరుపతి, వినయ్ కుమార్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, అజీం పాషా, గుర్రం ప్రభుదాస్, చంద తిరుపతి, భక్తి శ్రీనివాస్, నాయని శంకర్, గొడిసెల నరేష్, దొంత సాయన్న, బండి మలేష్, బి సమ్మయ్య, దాసరి శ్రీనివాస్, బొల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. మారుపేరు డిపెండెంట్ వారసులు మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా మేము నిజమైన వారసులమైనా కూడా ఉద్యోగాలు ఇచ్చుటకు సింగరేణి యాజమాన్యం తాత్సర్యం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు సింగరేణిలో మారుపేరు ఉద్యోగుల సమస్యలపై అధికారులలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. గతంలో ఏటీయూసీ, ఐఎన్టీయూసీ నాయకులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినప్పుడు పరిష్కరిస్తానని సానుకూలంగా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గతంలో మారుపేరు వాసులమైన మేము డిప్యూటీ సీఎం గారిని కలిశాం, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబును కలిశాం, ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారిని, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కూడా కలిశాం. ఎంతమందిని కలిసినా మా సమస్య గురించి వివరించినా ప్రతి ఒక్కరూ సానుకూలంగానే స్పందిస్తున్నారు. కానీ ఏ ఒక్కరూ త్వరితగతిన సమస్యను పరిష్కరించి మా జీవితాల్లో వెలుగు నింపాలని చూడటం లేదని ఆరోపించారు. మొన్నటికి మొన్న దసరాకు ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పండుగ తర్వాత రండి, ఒక్కొక్క సమస్యను పరిష్కరించి సింగరేణిలో సమస్య అనేది లేకుండా తీరుస్తామంటూ హామీ ఇవ్వటము జరిగింది. కార్యక్రమంలో మారుపేరు వారసులు లక్క శ్రావణ్, హరీష్, వంక సంతోష్, జక్కు శ్రావణ్, వేములవాడ మల్లేష్, రమేష్, పెంటయ్య, సైతులు, సూరయ్య, డిష్ బాబు, వెంకటేష్, శ్రీనివాస్, రాజయ్య, ప్రదీప్, వెంకటస్వామి, ఆకుల రవి, రాయమల్లు, అద్దంకి రంజిత్, గుర్రం సుధాకర్, కయ్యం తిరుపతి, బియ్యల్ల సారయ్య తదితరులు పాల్గొన్నారు. గెజిట్ తీసుకొచ్చుకోమన్నారు. గెజిట్ కూడా తీసుకొచ్చుకొని మీ టేబుల్ల మీద పెడితే ఈరోజు గెజిట్ కూడా దీనికి పనిచేయదు, అడ్వకేట్ లీగలే రావాలి అనేసి అంటున్నారు. ఇలా అడ్వకేట్ లీగల్ కూడా సంవత్సరంన్నర అవుతుంది, ఇప్పటిదాకా కూడా మా సమస్యకు పరిష్కారం లేదు. దయచేసి సిఎండి బలరాం గారిని కోరుతున్నది ఏంటంటే అనేక మంది నిరుద్యోగులు మీ సంస్థకు చెందినటువంటి సింగరేణి సంస్థకు చెందినటువంటి మీ కంపెనీలో పనిచేసిన ఏదైతే ఎక్స్-ఎంప్లాయ్ కొడుకులం ఈరోజు రోడ్ల మీద పడి తిరుగుతున్నాము. మీరు ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నారు సార్, మీ మీద మాకు చాలా హోప్ ఉంది. ఈరోజు ఎవరికైనా ఏమన్నా అయితే వాళ్ళ ఇళ్లలో పోయి మీరు మాట్లాడుతున్నారు, మరి మా ఇళ్లకి ఎందుకు వచ్చి మాట్లాడతలేరు సార్? మొన్న మీరు ఒక ఫోన్ కాల్ అని చెప్పేసి పెట్టినారు, దానికి కూడా మేము చెప్తే అక్కడ కూడా మీరు దానికి మేము పరిష్కరిస్తామని చెప్పినటువంటిది అయితే ఎక్కడ ఏం లేదు సార్. కేవలం మీరు దానికి కూడా సమాధానం ఇచ్చింది ఏంటంటే అడ్వకేట్ లీగల్ ద్వారా మేము మాట్లాడతాం, చేస్తామన్నారు సార్. ఎక్కడ జరుగుతుందని సార్ మా సమస్య పరిష్కారం? దయచేసి సార్ ఈరోజు సిఎండి బలరాం గారిని కోరుతున్నది ఏంటంటే మా సమస్యను జర పట్టించుకొని ఇంతమంది జీవితాలను న్యాయం చేయాలని చెప్పేసి మిమ్మల్ని కోరుతున్నాం సార్. 2025 నాడు సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా జరిగింది. ధర్నాలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ ఆసరే మాట్లాడుతూ అనేక వాగ్దానాలు చేసి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రెండేళ్లు దాటి ముచ్చటగా మూడో ఏట ప్రవేశించే సందర్భాన డిసెంబర్ 9న సంబరాలు జరుపుకుంటోంది. సంబరాలు అంబరాన్ని అంటే తాకొచ్చేమో కానీ ప్రజల బతుకులు మాత్రం మారలేదు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారెంటీలు అమలు కాలేదు. గ్యారెంటీల వారెంటు లేకపోతే ఎలా? ఇందిరమ్మ ఇండ్లు ఆడబిడ్డలకు 2,500 రూపాయలు, వృద్ధాప్య వితంతువుల పెన్షన్లు పెంచడం, వికలాంగులకు 3,000 నుండి 6,000 రూపాయలు పెంపు, రైతు రుణాల రద్దు, ఆటో కార్మికులకు, వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు, జీవన భృతి, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు, నిరుద్యోగ భృతి, పంటలకు బోనస్ సకాలంలో చెల్లించడం, ఇవన్నీ అమలుకు నోచుకోలేదు. ఇంకా ఈ ధర్నాలో సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పెద్దపల్లి డివిజన్ కార్యదర్శి తోకల రమేష్, అంతర్గా మండల కార్యదర్శి గుమ్మడి వెంకన్న, జిల్లా నాయకులు ఈసంపల్లి రాజేందర్, ఆడేపు శంకర్, గొల్లపల్లి చంద్రయ్య, కోడిపుంజుల లక్ష్మి, పెండ్యాల రమేష్, మార్తా రాములు, పుల్లూరి నాగభూషణం, తూళ్ల శంకర్, తీగుట్ల రాములు, కలువల రాయమల్లుతో పాటు అరుణోదయ కళాశాల రామస్వామి, ఓదలతో పాటు 100 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. నిరుపేదలకు ఆనందమైన వారికి
ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో 6 గ్యారెంటీలను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలను రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు 420 వాగ్దానాలు వెంటనే అమలు చేయాలని 2 సంవత్సరాలు గడిచిన సంబరాలకు సిద్ధమవుతున్నారు తప్ప ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఏపటి కూడా అమలు చేసే పరిస్థితి లేదు. తక్షణమే అమలు చేయాలని సందర్భంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు, దిగుబడి లేదు. వాళ్లకు బోనస్తో పాటు నష్టపరిహారం కూడా తక్షణమే చెల్లించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలు ఇస్తానని చెప్పారు, వాళ్ళకు కూడా తక్షణం ఇవ్వాలని. వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తానని 2 సంవత్సరాలు గడిచింది, ఇచ్చే పరిస్థితి లేదు. వితంతులకు నేటి కూడా పెంచిన పింఛను కాదు, కొత్త పింఛన్లు ఇచ్చే పరిస్థితి లేదు. అవి కూడా తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఇండ్లు లేని నిరుపేదలకు, అర్హతలైన వారికి తక్షణమే ఇందిరామ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్ట్ కార్మికులు ఎన్టీపీసీలో కానీ, సింగరేణిలో కానీ, కేశవరంలో కానీ, ఇటుక బట్టీలలో చాలీ వేతనతో నలిగిపోతున్నారు. వాళ్లకు భద్రత కల్పించి జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని ఏడలా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మరోపక్క ఈ జిల్లాలో గెలిచిన ఎంపీ గడ్డం వంశీ గారిని మేము, ఓ యువకుడైన నువ్వు పార్లమెంట్లో నువ్వు పత్తి రైతుల కోసం ఎందుకు మాట్లాడట్లేదు? ఈరోజు వరి రైతుకు మద్దతు ధర ఇవ్వట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? మీరు ఎక్కడ కూడా కనబడట్లేదు. మీరు ఈ రైతుల పక్షాన, యువకుల పక్షాన మాట్లాడవలసిందిగా మేము కోరుతున్నాం. లేకపోతే మీ పైన కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రెస్ మీట్ లో ఐఎఫ్టియు రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మోదీ సర్కార్ కార్పొరేషన్ 29 కార్మిక చట్టాలను మార్చి 4 లేబర్ కోడ్స్ గా తీసుకువచ్చిందని, ఈ 4 లేబర్ కోడ్స్ కార్మిక వర్గానికి చాలా నష్టదాయకమని, వీటిని రద్దు చేయాలని గత 5 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఐక్య ఉద్యమం నిర్వహించినప్పటికీ మోదీ ప్రభుత్వం ఏమాత్రం స్పందించలేదని, గత 2 సంవత్సరాల నుండి బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో అమలు జరుపుతూ మిగతా రాష్ట్రాల్లో కూడా 4 లేబర్ కోడ్స్ అమలుకు తెచ్చినటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు. కానీ ఏది 22 నవంబర్న దేశంలో 4 లేబర్ కోడ్స్ అమల్లోకి వచ్చాయని ప్రధానమంత్రి మోదీ ప్రకటించడం ఆశ్చర్యం కలిగించింది. కార్మిక ఉద్యమాలు, పోరాటాన్నిటికీ కూడా తమ నిరసనల్ని ఏమాత్రం కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. భవిష్యత్తులో ఈ 4 లేబర్ కోడ్స్ మనకు తీవ్రమైనటువంటి నష్టాన్ని కార్మిక వర్గానికి వస్తాయని అన్నారు. కార్యక్రమంలో ఏ వెంకన్న, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు బి అశోక్, రాష్ట్ర నాయకులు ఐఎఫ్టియు రాజు నర్సు, దామోదర్ రెడ్డి, టీఎన్టీసీ గుండేటి మల్లేశం, ఐఎఫ్టియు ఎస్ ప్రసాద్, ఐఎఫ్టియు ఎం కొమరయ్య, ఐఎఫ్టియు ఎండి యూసఫ్, ప్రేమ్ కుమార్, జనగామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం, ఏఐఎఫ్టియు, టీఎన్టీసీ, ఎస్జేక్యూఎస్, మరొక ఐఎఫ్టి, మొత్తం 6 కార్మిక సంఘాలు కూడా సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నాయి. రేపటి నల్ల బ్యాడ్జీలు పెట్టి ధరించే కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా మన రీజన్లో పెద్ద ఎత్తున కార్మికులు బ్లాక్ బ్యాడ్జెస్ ధరించి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళాన్ని విప్పాల్సిందిగా సింగరేణి కార్మిక సంఘాల ఐక్యవేదిక సింగరేణి కార్మిక వర్గానికి పిలుపునిస్తుంది. సింగరేణి కార్మిక వర్గం అనేక పోరాటాల చరిత్ర ఉంది. ఎన్నో నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రోజుల తరబడి, నెలల తరబడి సమ్మెలు చేసి హక్కులు సాధించుకొని నిలబడ్డటువంటి చరిత్ర ఉంది. కనుక ఈసారి మోడీ ప్రభుత్వం తెచ్చిన ఈ 4 కోడ్స్ రేపు భవిష్యత్తులో చాలా ప్రమాదం.
ఇప్పటికే సింగరేణిలో అనేక రకాల అనిశ్చితమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. దీనికి తోడు ఇవాళ ఈ చట్టాల సవరణ ద్వారా 12 గంటలు రాబోతుంది. ఇప్పట్లాగా టీ టైంలు, టిఫిన్ చేసి భోజనం టైంలు ఇవన్నీ కూడా లెక్కగట్టి మనల్ని అన్ని రకాలుగా ఉద్యోగాల నుంచి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నాలు వీళ్ళు చేస్తారు. అందుకని కార్మిక సంఘాలు ఇచ్చేటువంటి ఈ ఆందోళనలో, పిలుపులో భాగస్వాములు కావాలని, రేపటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సింగరేణి కార్మిక సంఘాల తరపున, ఐక్యవేదిక తరపున నేను మరొకసారి సవినయంగా కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాను. సహాయ కార్యదర్శి రాజనర్స్ టీఎన్టీసీ ఓకే, అందుకే మన సాంప్రదాయంగా బి అశోక్ ఐఎఫ్టీ. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో 29 చట్టాలను 4 కోళ్లుగా ఆమోదింపజేసుకొని, అది మనకు కరోనా సమయంలో లాక్డౌన్ ఏర్పడిన తర్వాత బీజేపీ ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో అక్కడ ఈ యొక్క చట్టాన్ని ముందు తీసుకురావడం జరిగింది. అది పెట్టుబడిదారులకు అనుకూలంగా, అదేవిధంగా పెట్టుబడిదారులు కూడా కోట్లాది రూపాయలు వాళ్ళు లోన్లు బ్యాంకులో తీసుకున్న అలాంటి డబ్బును కూడా ఈ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు రాయితీలు ఇచ్చి వారి యొక్క రద్దు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో ఇంకా బలోపేతం చేయడం కోసం ఈరోజు ఈ ప్రభుత్వం మన జరిగిన ఎన్నికల్లో బీహార్లో గెలిచిన తర్వాత ఇంకా బరి తెగించి మరి ఈ కార్మిక వర్గం మీద మరి కత్తి తీసుకొచ్చిన ఈ యొక్క 4 కోళ్లకు వ్యతిరేకంగా ఏదైతే ఉందో పర్మనెంట్ కార్మికులే కాదు, ఈ భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అసంఘటిత కాంట్రాక్ట్ కార్మికులు కూడా బలిగా అయ్యే పరిస్థితి ఉన్నది. మన సింగరేణికి వచ్చినట్లయితే ఉద్యోగ భద్రత కానీ, పెన్షన్ కానీ, అదేవిధంగా బోనస్ కానీ ఇలాంటివి కూడా ఎగిరిపోయే పరిస్థితి ఉన్నది. ఇప్పటికీ మనం కొట్టాడి సాధించుకున్న హక్కులు కూడా రేపు ఉండే పరిస్థితి ఉండదు. అదేవిధంగా నాయకత్వం కానీ, యూనియన్లు కానీ ఇవి ఉండే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి కార్మిక వర్గం ఈ సందర్భంగా కేంద్రంలో, రాష్ట్రంలో కార్మిక సంఘాలని తీసుకునే ప్రతి పిలుపులో, మోడీకి వ్యతిరేకంగా తీసుకునే పిలుపులో అందరూ కూడా భాగస్వామి కావాలని సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ ఐఎఫ్టీ రాష్ట్ర కమిటీ నుంచి సింగరేణిలో పనిచేస్తున్న కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతున్నది. కాబట్టి కార్మికులు కూడా గతంలో మనం ఉద్యమాలు చేసిన మరి శక్తి సామర్థ్యాలు, ఐక్యత కూడా ఉన్నది. ఆ పద్ధతిలో ఈ యొక్క నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ఈ సందర్భంగా కార్మిక వర్గానికి పిలిపివ్వడం జరుగుతున్నది. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ విషయంలో జిల్లా అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుమ్మడి కుమారస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని, గతంలో కూడా ఎలాంటి పరిణామాలు జరిగితే కలెక్టర్ సారీ చెప్పినట్లు గుర్తు చేశారు. ఇలాగే జరిగితే కలెక్టరేట్ను ముట్టడిస్తామని, ఎంపీకి అవమానం జరిగితే ఊరుకునేది లేదని, అధికారుల అవినీతి అక్రమాల బయట పెడతామని ఉద్దేశంతో ఎంపీని అధికారిక కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదని, ఈరోజు జరిగే ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమానికి సైతం ఎంపీకి ఆహ్వానం లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా గోదావరి కణిలో ఇటీవల హిందూ దేవాలయాలను కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సింగరేణి సంస్థ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులతో 5 ఇంక్లైన్ ఏరియా కప్పించి పోతుందన్నారు. దీంతో ప్రజలు అక్కడ ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. ఈ విషయంలో గ్రీన్ ట్రిబ్యునల్ కు వెళ్తామన్నారు. ఎక్కడ లేని విధంగా దసరా పండుగ త్వరగా, తర్వాత దీపావళి సింగరేణి యాజమాన్యం వేడుకలు జరపడం ఏంటని ప్రశ్నించారు. స్థానిక ఎంపీ గారైనటువంటి గడ్డం వంశీకృష్ణ గారిని మొన్న ఈఎస్ఐ హాస్పిటల్ అఫీషియల్ గా టూర్ ప్రోగ్రామ్ ఇచ్చి వచ్చిన తర్వాత అక్కడ కనీస మర్యాదను కూడా పాటించకుండా, శుభ్రం చేయకుండా, లైనింగ్ కొట్టకుండా, ఒక టెంటు, ఒక కుర్చీ లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి బల్దియా కమిషనర్, ఇన్ఛార్జ్ కమిషనర్
నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాకుండా మొన్న ఈ మధ్యలో గత నెలలో మన 5వ తారీఖు నాడు జరిగినటువంటి విగ్రహాల విధ్వంసానికి అసలు కారకుడు ఎవడు, కూలగొట్టుమని ఉండేవాడు, కూల్చినుండేవాడు. కూల్చిన మీద ఏం చర్యలు తీసుకున్నారని నేను జిల్లా యంత్రాంగాన్ని ప్రశ్నిస్తున్నా. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు దీనికి బాధ్యత వహించాలి. అన్య మతస్థులు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ హిందూ దేవాలయాలను కూలగొట్టారు. ఈరోజు అన్య మతస్థుడు వేరే ఒక వ్యక్తి ఉన్నాడు మున్సిపల్ కార్పొరేషన్లో, అతడు హిందూ దేవాలయాలను కూలగొట్టాడు. ఇది మత ఘర్షణలకు దారిచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. అక్కడ బొందలు సమాధులు కూల్చేస్తారు సింగరేణి యాజమాన్యం. పర్యావరణం ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇలా ఓపెన్ కాస్ట్ బాంబుల దెబ్బలకు పాయింట్ లేనంత అల్లకల్లోలం అయిపోతుంది. గ్రీన్ ట్రిబ్యునల్కు మేము కంప్లైంట్ చేస్తాం సింగరేణి యాజమాన్యం పైన. మొన్న దసరా ఉత్సవాలను దీపావళి పీరియడ్ చేసిండు. సింగరేణి యాజమాన్యము ఎవరి మెప్పు కొరకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని నేను అడుగుతున్నా. మరి బెల్లంపల్లిలో దసరాకే చేస్తే ఈ గోదావరికంలో ఈ ఉన్న పరిశ్రమల యాజమాన్యాలు ఎందుకు ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు? దానికి స్థానిక ప్రజాప్రతినిధి మా గౌరవ ఎంపీ గారిని ఎందుకు పిలవడం లేదని సూటిగా ప్రశ్నిస్తున్నా. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఓ ఇంట్లో ఒకే 2 వ్యక్తులు వచ్చి బంగారం, వెండి నగలు శుభ్రం చేస్తామని నమ్మబలికిన గుర్తు తెలియని వ్యక్తులు వెండి వస్తువులు శుభ్రం చేసి తర్వాత మహిళా మెడలోని బంగారు గొలుసు, చెవి కమ్మలు శుభ్రం చేస్తామని చెప్పి ఒక డబ్బాలో లిక్విడ్ కలిపిన దాని బంగారం వేసి నమ్మబలికి మహిళకు మాయమాటలు చెప్పి తాగడానికి నీళ్లు కావాలని తెమ్మని లోపలికి వెళ్లి వచ్చేసరికి బంగారంతో పారిపోయిన 2 వ్యక్తులు హిందీలో మాట్లాడారని బాధితురాలు తెలిపింది. దోచుకెళ్లిన బంగారం 2 తులాలు ఉంటాయని పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకునే విచారణ చేస్తున్న పోలీసులు. क्यों सामने ही तो कर रहा है, मेरे ही सामने डब्बा में डलवाया और इसीलिए जल्दी भाग गया होगा। एक बार ये है बोले आएंगे कंपनी वाले तो लीजिएगा। चिल्लाता है अभी क्यों चिल्लाया? नहीं आने दिया, वो आ गया, सामने आया, वो आके बैठ गया। అంతర్గాం మండలం లింగాపూర్ ఆదర్శ పాఠశాలను ఈరోజు ఆదర్శ పాఠశాలల పర్యవేక్షణ బృందం సందర్శించారు. కార్యక్రమంలో భాగంగా బృందం పరిశీలకులు విద్యార్థులు క్రమశిక్షణను, తరగతి గదులు, గ్రంథాలయం, స్కిన్స్ ల్యాబ్, ఉపాధ్యాయుల బోధనను పరిశీలించారు. అనంతరం సమావేశం నిర్వహించి ప్యానెల్ టీమ్స్ ఇన్ఛార్జి ఎన్ సుధాకర్ మాట్లాడుతూ పాఠశాలలో అన్ని సదుపాయాలు, ఉపాధ్యాయుల బోధనా విధానాలు అన్ని చాలా చక్కగా నిర్వహించబడుతున్నాయని, విద్యార్థులు వాటి సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు. పర్యవేక్షణ బృందం నందలి సభ్యులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పనితీరును ప్రశంసించారు. పాఠశాల నిర్వహణ అన్ని రకాలుగా బాగుందని, విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని తెలిపారు. సదానందం గారిని ప్రశంసిస్తూ ముందు ముందు కూడా పాఠశాలను ఈ విధంగానే ప్రగతి పదంలో నడిపించాలని కోరారు. మేము అనుకున్నాము అంటే ప్రీవియస్ ఇక్కడికి వచ్చినప్పుడు సిచ్యువేషన్ ఉంటే ఇంత చిన్న మాకు తెలుసు యాక్చువల్లీ. అంటే ఏమంటుందంటే your school achievements, the records, and your academic and curricular, co-curricular, your very good record is there. Why? Because you have a very good teachers. Almost all the teachers and all newly joined just 1 year ago. Now we have very beautiful school environment is there. The newly built, it looks like a new building, coloring building. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పెద్దపల్లి జిల్లాలోని రంగంపల్లిలోని ప్రైవేట్ గార్డెన్స్ లో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ. హైదరాబాద్ లోని విఎస్టీ యూనియన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం.
కార్యకలాపాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. పెద్దపల్లి డీసీపీ రామరెడ్డి ఐపీఎస్. ఆర్జీల పరిష్కారం సత్వరమే చేయాలి. అదనపు కలెక్టర్ డి వేణు. ప్రజావాణి దరఖాస్తులను స్వీకరించిన అదనపు కలెక్టర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.